బాబీ కొల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ యొక్క కాకా మూవీ ఏదైతే ఉందో చిరంజీవి గారి నిన్న పుట్టినరోజు కాబట్టి సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కాకా టైటిల్ గ్లిమ్స్ని అయితే వదలడం అనేది జరిగింది మన బాబీ కొల్లి గారు. సో డైరెక్టర్ వచ్చి వెంకట్, ప్రొడ్యూసర్ వచ్చి వెంకట్ అనమాట. సో దీనికి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ చూడగానే నాకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసిందనమాట. సో మరి నాకేమనిపించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను. ఎవరు మిస్ చేయొద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు చూసుకున్నట్లయితే చిరంజీవి గారు డిఫరెంట్ వేరియేషన్లో వెళ్తూ ఉన్నాడని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడు ప్రస్తుతానికి టైటిల్ గ్లిమ్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. మైనస్లు ప్లస్లు చెప్తాను అనమాట. చాలా బాగుంది. చిరంజీవి గారిని చూడగానే ఆ యొక్క టైటిల్ గ్లిమ్స్లో ఇంతకు ముందు చిరు బాబీ 2 అని చెప్పి ఈ యొక్క పేరుతో అయితే పిలుస్తున్నారనమాట, ఈ యొక్క మెగా 158ని. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కాక అనే టైటిల్ని రివీల్ చేశారు వీళ్ళు. సో దానికి తగ్గట్టుగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ పరంగా గ్యాంగ్ లీడర్లోని ఒక చిన్న బిట్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టి ఒక సాంగ్ను కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పి టైటిల్ గ్లిమ్స్ అని చూడగానే అర్థమైపోతుంది. ఎందుకంటే అది లాస్ట్ మినిట్లో వస్తుంది అనమాట, మీకు తెలిసిందే. సో ఒక సాంగ్ ఉంటుందని చెప్పి నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది, ఎందుకంటే పెట్టేశారు కాబట్టి, మనం చూసాం కాబట్టి. ఇక చిరంజీవి గారు లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే మన గెటప్ సీను ఎవరైతే ఉన్నారో ఆయన తాళం విసిరేసినప్పుడు మన చిరంజీవి గారు పట్టుకున్న సమయంలో అది మామూలుగా ఒక ట్రబుల్ అయితే పడిపోతుంది అనమాట, రొయ్యల ట్రబులో. సో ఒక అయస్కాంతాన్ని తీసుకొని వచ్చి దాంట్లో ముంచి ఆ తాళం తీసుకునేటప్పుడు మన చిరంజీవి గారు కనిపించిన సందర్భంలో మన చిరంజీవి గారి గెటప్ ఎలా ఉందంటే ఒక గోధుమ కలరు గంధపు బొట్టు పెట్టుకొని, ఎర్రటి బొట్టు దాని మీద పెట్టుకొని, సో చాలా పద్ధతిగా కనిపిస్తున్నాడు అనమాట. ఫస్ట్ పాయింట్ ఫ్యామిలీ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు. ఆ యొక్క తాళం చివరిలో ఐ లవ్ యూ డాడ్ అని చెప్పి ఉంది. అంటే ఆల్రెడీ చిరంజీవి గారికి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యి ఒక పాప ఒక కొడుకు ఉన్నారనమాట. క్లారిటీగా తెలుస్తుంది అక్కడ. ఓకే, తండ్రి పాత్ర వేశాడు అనమాట ఈ మూవీలో. మరి మీకు ఒక క్వశ్చన్ అయితే ఉండొచ్చు, ఏంటి బ్రో ఇలా చూపిస్తున్నారు, మేము ఏదేదో ఊహించుకున్నాము అని చెప్పి. మెగా ఫ్యాన్స్, చాలా మంది మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ఎనీథింగ్ ఎవరైనా చూడండి. సో వాళ్ళు చిరంజీవి గారు పుట్టినరోజు మాస్ సెలబ్రేషన్స్తో ఆల్రెడీ ఫ్యామిలీకి సంబంధించిన మనశంకర్ వరప్రసాద్ తీసేశాడు కాబట్టి, వాల్తేరు వేరే తీసేశాడు కాబట్టి, సో ఈసారి మటుకు బల్ల గుద్దినట్టు మా సెలబ్రేషన్స్తో మంచి ఫైట్స్తో పవర్ఫుల్గా ఇస్తాడనుకుంటే అది నార్మల్గా అయితే ఇచ్చాడు. అది అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు దాని గురించి. ఓకే, సో బాగుంది మొత్తానికి. ఇప్పుడు ఆ టైటిల్ గ్లిమ్స్ చూడగానే మనం డిసైడ్ అవ్వకూడదు కదా, మూవీ వచ్చిన తర్వాత మనం డిసైడ్ అవ్వాలన్నమాట ఎలా ఉంది ఏంటి అనేది. సో అది. ఇక టైటిల్ గ్లిమ్స్ లో చూసుకున్నట్లయితే కాకా ట్రైలర్ అనేది రివీల్ చేశారు. 2027 డేట్ అయితే ఎప్పుడైతే ఇచ్చారో నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో 13 అనుకుంటా, ఓకే, మార్చ్ ఎప్పుడో కరెక్ట్గా తెలీదు. సో 13వ తేదీ రిలీజ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ అయితే చేసేసారు. ఓకే, సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన చిరంజీవి గారు అక్కడ ఒక సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు అనమాట. ఆ టైటిల్ గ్లిమ్స్ లో ప్రతి ఒక్కరిని ఒక అధికారంలో మన చిరంజీవి గారు ఉండి వాళ్ళందరినీ బిల్డ్ చేస్తూ వాళ్ళందరూ చిరంజీవి గారి మాట వింటూ, ఓకే, సో ఇలా ఉందన్నమాట టైటిల్ గ్లిమ్స్ లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు సత్యం గారు మర్చిపోయానండి, ఆ టైటిల్ గ్లిమ్స్ లో ఆ మూవీలో మన చిరంజీవి గారి పేరు వచ్చి సత్యం, ఓకేనా, అసలు పేరు ఉంది, అది నెక్స్ట్ చెప్తాను అనమాట, ఓకేనా. అసలు పేరు ఉంది, దానికంటూ ఆ క్యారెక్టర్ కంటూ ఒక మాస్ ఎలివేషన్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే సత్యం మన సునీల్ గారు వచ్చి సెలవు అడుగుతాడు అనమాట. సో పండక్కే మనం చూసుకోవాలి, ఇప్పుడంతా నేను ఇవ్వను అని చెప్పి పంపించేశాడు అనమాట సునీల్ని. సో తర్వాత గెటప్ సీను ఎవరో రంగమ్మ అని చెప్పి ఒక లేడీ కూడా ఉంటుంది, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి కూడా అడుగుతాడు అనమాట మన చిరంజీవి గారు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఆ యొక్క తాళం చెవి మళ్ళీ వచ్చి ఆ యొక్క టైటిల్ గ్లిమ్స్ లో ఉన్న చిరంజీవి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ ఆడియన్స్ ని ఎంగేజింగ్ గా చేయడం అనేది జరిగింది అనమాట. కొంతమంది ఎంగేజింగ్ అయ్యారు, కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు అనమాట. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టేసుకున్నాను అనమాట.
ఒక కంపెనీలో మనోడు ఒక సూపర్వైజర్ అండి, వీళ్ళందరినీ బిల్డ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇదంతా బాగా నీట్ గా ఎస్టాబ్లిష్ అనేది చేశారనమాట. ఇక మూవీ విషయానికి వస్తే ఎలా ఉండబోతుందని, మన చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అనేది ఉంది. అదైతే రివీల్ చేయలేదు. జస్ట్ మనం ఒక కమర్షియల్ గా ఉన్న చిరంజీవి గారిని ఒక కుటుంబాన్ని పోషిస్తూ, ఒక కంపెనీలో పనిచేస్తూ, ఒక కంపెనీలో జీతం తీసుకుంటూ సూపర్వైజర్ గా పనిచేస్తూ ఉన్నట్టుగా మనకు చూపించడం అనేది జరిగింది అనమాట అక్కడ టైటిల్ గ్లిమ్స్ లో. మరి ఇంకో వేరియేషన్ అనేది ఉంది. ఆ యొక్క వేరియేషన్ అనేది సస్పెన్స్ అన్నమాట. అది ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ మూవీ విషయానికి వస్తే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర, అదే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లాంటిదే, కానీ ఆయన దగ్గర ఈయన కింద వర్క్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇంకో వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో ఇండియాస్ మోస్ట్ ఏజెంట్ అని చెప్పి ఒకటి చూపిస్తారు అనమాట. సేమ్ అదే విధంగా ఉంటుందా అనేది చెప్పి నేను చెప్పను, కానీ అక్కడ చూస్తున్నట్లయితే డబల్ రోల్ ఉంటుందా అని అని కూడా అనుకోవచ్చు కదా. డబల్ రోల్ అన్నా అయి ఉండొచ్చు, లేకపోతే మాక్సిమం నాకు తెలిసి ఒకే రోలు 2 క్యారెక్టర్లు చేసే అవకాశం అయితే ఉంటుంది కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా. ఆ యొక్క మిగతా క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, అసలు క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అదైతే రివీల్ చేయలేదు వీళ్ళు. ఒకవేళ రివీల్ చేస్తే అది భయంకరంగా రివీల్ చేస్తారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. బాస్ మాట్లాడుతుంటేనే క్లాసిక్ గా ఉంది. ఆయన ఏ పాత్ర వేసినా కానీ చాలా క్లాసిక్ గా, నీట్ గా, క్లాస్ గా ఉన్నాడు అనమాట. అది బయటికి వెలుగులోకి అయితే ఆయన ఫేస్ చూడంగానే అర్థమైపోతుంది. ఆ స్పెట్స్ కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే మనశంకర్ వరప్రసాద్ గారు కూడా స్పెట్స్ పెట్టుకో ఉంటాడు అనమాట. చిన్న స్పెట్స్, సైట్ స్పెట్స్ అన్నమాట. సో ఈ మూవీలో ఈ యొక్క టైటిల్ గ్లిమ్స్ లో కూడా పెట్టుకో ఉన్నాడు. దానికి దీనికి డిఫరెంట్ అయితే ఏం లేదనమాట. సో మరి మేబీ ఇంకేమన్నా ఉంటుందా అని చెప్పి చూడాలి. అన్నిటికన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆ గ్యాంగ్ లీడర్ లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అయితే వాడుకున్నారనమాట. అది చికి చికి చేయలం అని చెప్పి ఒక సాంగ్ వస్తుంది. సో అది నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా, అది మటుకు పక్క. ఎందుకంటే ఓల్డ్ సాంగ్ కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. ఇప్పుడు దాన్ని రీమిక్ చేసి ఎస్ఎస్ తమన్ గారు మనకు నీట్ గా చూపించడం అనేది జరిగింది, మొత్తానికి ఓవరాల్ గా చెప్పాలంటే. సో నాకు కనిపించిన ఎలివేషన్స్ ఇవేనండి. ఓకేనా? మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఇక చూసుకున్నట్లయితే స్క్రీన్ ప్లే, డైరెక్షను, ఓకే. సో ఆ యొక్క ఎడిటింగ్ మనకి ఎక్కడ ఏ ఆర్టిఫిషియల్ అనేది ఎక్కడ కనిపించట్లేదు అనమాట, రియాలిటీ అనేది కనిపిస్తుంది. కానీ ఎక్కువగా విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అనేది నీట్ గా కనిపిస్తుంది అక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే. సో అది ఓకేనా. బాబీ కొల్లి డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఆల్రెడీ వాల్తేరు వీరయ్య మీరు చూసే ఉంటారనమాట. ఈ టైటిల్ రివీల్ చేయకముందు చిరు బాబీ 2 అని చెప్పి పిలుస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి టైటిల్ అనేది రివీల్ చేశారు కాబట్టి కాకా అని చెప్పి రివీల్ చేశారనమాట. మరి మీకు ఒక విషయం అనేది, ఒక క్వశ్చన్ అనేది ఉండాలి. సత్యం అంటే మన చిరంజీవి గారే, మరి కాకా అంటే ఎవరండి? ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, కాకా అంటే ఎవరు? అదేమన్నా సినిమా పేరా, లేకపోతే చిరంజీవి గారికి ఇంకో క్యారెక్టర్ ఏమన్నా ఉందా? అది ఎలా ఎస్టాబ్లిష్ అనేది చేస్తారు, ఎలా ఉంటుంది అని చెప్పి అందరికీ ఒక క్వశ్చన్ అయితే నిలిచిపోయింది ఇక్కడ. అది ఇప్పుడు వస్తుంది. చాలా రోజుల నుంచి బాగా ఆసక్తిగా చూస్తూ వచ్చాను అనమాట. మరి జస్ట్ చిరంజీవి గారి బర్త్డేకి మన ఈ యొక్క టైటిల్ గ్లిమ్స్ తో సరిపోయిందనమాట. అది మెయిన్ పాయింట్. సో ఇక కాకా ఎవరు అనేదే తెలియాలి. మన చిరంజీవి గారేనా, లేకపోతే అదే పేరుతో పెడతారా, లేకపోతే ఇంకా వేరే పేరుతో ఏమన్నా ఉంటుందా చిరంజీవి గారికి అని చెప్పి తెలియాలి. ఇక చూసుకున్నట్లయితే నెక్స్ట్ విశ్వంభర అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది. అది చాలా రోజుల నుంచి ఆగిపోయిందండి చిరంజీవి గారిది. అది అందరికీ తెలిసిందే, నేనేం ప్రత్యేకంగా చెప్పలేదు. అది మరి ఎందుకు ఆగిందో ఏమో తెలియదు, కానీ దాన్ని చాలా రోజుల నుంచి ట్రోల్ అయితే చేశారనమాట. అది విశ్వంభరని చాలా రోజుల వరకు ట్రోల్ చేస్తే దాన్ని ఆపేశారనమాట. మరి ఎందుకు ఆపేశారో ఏమో మనకైతే తెలీదు. దానికి సంబంధించిన ఏదైతే ఉందో, ఏ బ్యానర్ మీద వస్తుందో ఆ యొక్క బ్యానర్ వాళ్ళు ఒక అఫీషియల్ పోస్టర్ అయితే వదిలారనమాట. విశ్వంభర హ్యాపీ బర్త్డే మా చిరంజీవి గారు అని చెప్పి వదలడం అనేది జరిగింది. మరి ఆ యొక్క మూవీ కూడా అధునాతన టెక్నాలజీతో, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో
మంచి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ తో వస్తుందని చెప్పి చిరంజీవి గారు ఒక ప్రోమో రూపంలో మనకు తెలియజేయడం అనేది జరిగింది. మరి అది ఎందుకు ఆగిందో ఏంటో మనకైతే తెలియదు అనమాట. ఓకేనా. సో మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ దానికి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా. అది ఇక చూడాలండి. ఇంకేమన్నా అప్డేట్ వస్తే ఈ యొక్క కాకా నుంచి విశ్వంబర నుంచి ఏదైనా అప్డేట్ వస్తే మీకు నేను ఒక ఫుల్ వీడియో రూపంలో అందిస్తాను అనమాట. ఓకేనా. సో ఇది మరి టైటిల్ గ్లిమ్స్ ఈ యొక్క విశ్వంబర అఫీషియల్ పోస్టర్ నాకు బాగా నచ్చాయి. మరి మూవీ వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉంది, ఏంటో, బాగుందా బాగాలేదా అని చెప్పి చూసి చెప్పాలన్నమాట. ఓకేనా. సో కాకా మూవీ వచ్చి 2027లో వస్తుంది. మరి విశ్వంబర ఎప్పుడు వస్తుందో ఏంటో వీళ్ళు అధికారికంగా ప్రకటించలేదు. జస్ట్ ఆ యొక్క పోస్టర్ రూపంలో ఆయన బర్త్డే కాబట్టి తెలియజేయడం అనేది జరిగింది. ఓకే, ఇదండి వీడియో అనేది, ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకో. ఓకే, బాయ్.